హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఆశపడ్డాం, మోసపోయినాం. కాంగ్రెస్కు ఓటేసి బాధపడుతున్నాం. కాంగ్రెస్ మాటలు నమ్మినాం. ఆ పార్టీకి ఓటేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నాం. మళ్ళీ 10 ఏళ్ల కింద గోస అనుభవిస్తున్నాం. రైతులు బంధు వస్తలేదు, పండిన పంట కొంటలేరు. పెట్టుబడి కోసం వ్యాపారుల దగ్గరికి పోతే 2% వడ్డీ అడుగుతున్నారు. లేదంటే పంటను వాళ్ళకి అమ్మాలని షరతు పెడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మేమే ధర నిర్ణయించేటోళ్ళం. ఇప్పుడు వ్యాపారులదే ధర నిర్ణయించే పరిస్థితి వచ్చింది. వెంకట్రామరెడ్డి రైతు ఆవేదన. ఆశపడ్డాం, మోసపోయినాం అని ఒక రైతు ఆవేదనలో మనం విన్నాం. రైతు ఏమని చెప్తుండంటే, ఆశపడి మోసపోయినాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఆశపడి ఓటేస్తే మేము మోసపోవడం జరిగిందని ఆవేదన వెలువరిస్తున్న ఒక రైతు. ఎందుకంటే గత 10 ఏళ్ల ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే మళ్ళీ వస్తున్నాయి. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి కంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసి రైతులకు పెద్ద మొత్తంలో ఆయన చెప్పిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేస్తాడు అనుకొని ఓటేసినాం. కానీ గత 10 ఏళ్ల క్రితం జరిగిన ఉమ్మడి పాలనలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో అదే పాలన సంవత్సరంన్నర నుండి వెళ్ళి అనుభవిస్తున్నామని రైతు ఆవేదన చెందుతున్నారు. మేము పంట పెట్టుబడి సాయం కింద కేసీఆర్ భరోసాని 10,000 ఇస్తే మా పంటకు ఎంతో కొంత చేదోడు వాదోడు అయ్యేది. కానీ అదే 15,000 ఇస్తానని నమ్మించి ఓట్లు వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 10,000 వేసింది. ఒక పసలు ఎగొట్టింది, ఇంకో పసలు వేయకపోయే వరకు రైతులు పెట్టుబడి కోసం దళారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు 2% వడ్డీ అడిగి మళ్ళీ ఆ పంటను మాకే అమ్మాలే అని షరతు పెట్టే పరిస్థితిలో ఉంది. మళ్ళీ ఏంటంటే ధర కూడా వాళ్ళే నిర్ణయించే పరిస్థితిలో ఉంది. కేసీఆర్ పాలనలో మేమే ధర నిర్ణయించే రోజులు ఉండే, ఇప్పుడు మేము మొత్తానికి నష్టపోయే పరిస్థితిలో ఉన్నామని రైతు ఆవేదన చెందుతున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పాలన రైతులపై ఇంత కక్ష ఎందుకు? కాంగ్రెస్ చెప్పినట్లు 15,000 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తాంది అనుకున్నాం. రుణమాఫీ చేస్తలేరు. రైతు భరోసా ఎగ్గొట్టిల్లు. సాగునీళ్ళు వస్తలేవు, కరెంటు ఉంటలేదు. కేసీఆర్ ఉంటే కొండంత ధైర్యం ఉండేది. సర్పంచ్ ఎన్నికల కోసం మళ్ళీ పథకాలు అంటున్నారు. ఈసారి తప్ప చెయ్యం, కాంగ్రెస్ కు బుద్ధి చెప్తాం. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన బాల్కొండ రైతు కమిటీ ఎదుట గోడు వెళ్లబోసుకున్న అన్నదాతలు. కాంగ్రెస్ పాలనలో రైతు అనాథ. రాష్ట్రంలో రోజుకో అన్నదాత బలన్మరణం. ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్. రైతు ఏమంటున్నాడంటే 15,000 రైతు భరోసా వేస్తానని ఇప్పటి వరకు దాని మీద ఊసేలేదు. ఇగా చేస్తామని రైతులు మొత్తం అప్పులపాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. మరి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని ఇప్పటి వరకు సంవత్సరంన్నర గడిచినా కూడా పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ కాలే. మరి కరెంటు కోతలు, పంట కొనడం లేదు. అంటే రకరకాలుగా ఇబ్బంది రైతులను గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. మరియు ఇప్పుడు గ్రామ సభలను పెట్టి పథకాలు అని చెప్పి అర్హులైన అందరికి ఇస్తామని 40 మంది వచ్చింది, వీళ్ళే 50 మందిని చెప్పడం తప్ప వారు పూర్తి స్థాయిలో ఇచ్చే పరిస్థితిలో లేదు. మళ్ళీ ఏంటంటే ఈ స్టంట్ రాబోయే సర్పంచ్ ఎన్నికల కోసమే వాళ్ళు ఈ పథకాల పేర్లతో ముందుకు వచ్చారు. కానీ పూర్తి స్థాయిలో ఒక్క పని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలే కాంగ్రెస్ పార్టీ అని బాల్కొండ రైతు ఆగ్రహానికి గురై రైతు సమన్వయ కమిటీలో ఆయన బాధను వెలువెత్తుకున్న రైతు. నేటి నుంచే 4 పథకాలు మండలానికి ఒక గ్రామంలో సంపూర్ణంగా అమలు. మార్చి ఆఖరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ. మీడియాతో డిప్యూటీ సీఎం మంత్రులు వెళ్ళాడు. రుణం కింద కళ్యాణ లక్ష్మి జమ. పంట రుణం వడ్డీ కింద 60,000 కట. ఆందోళనలో సోంబాయి. ఇది సర్కార్ రికవరీ ఏజెన్సీనా? కాంగ్రెస్ సర్కార్ తీర్పై కేటీఆర్ ఫైర్. నేటి నుంచి వెళ్ళి 4 పథకాలు అని చెప్పి మండలానికి ఒక ఊరిని ఎంచుకుందామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్. అంటే 26 నుండి వెళ్ళి రైతు భరోసా వేస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ మాట తప్పడం జరిగింది. మండలానికి ఒక విలేజ్ ఎంచుకున్నాడు ఏమున్నది? మీరు పూర్తి స్థాయిలో రైతు భరోసా వేస్తానని చెప్పి ఒక మంత్రికి పొంతన లేదు. ఓ మంత్రి ఓ మాట, ఓ మంత్రి ఓ మాట. ఎవరి మాట వినాలి? సీఎం మాట వినన్నా, మంత్రుల మాట వినాలన్నా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. 26వ తారీఖు వేస్తానని మళ్ళీ ఒక ఊరిని ఎన్నుకోవడం ఏందని ఆందోళనకు గురవుతున్న రైతులు. మీరు అసలు రైతు భరోసా వేస్తారా, ఎగగొడతారా అని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై ఒక్క మంత్రికి కూడా క్లారిటీ లేదు. ఏ మంత్రి మాట ఆ మంత్రి, ఏ మంత్రికి పొంతన లేని మాటలు మాట్లాడుతున్న రాష్ట్ర సర్కార్. ఎవరికి వారే సీఎం అనే రేంజ్లో మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరా సీఎం లేక మంత్రుల? అంటే ఒక్క మాటకు కట్టుబడి లేని కాంగ్రెస్ సర్కార్ ఎక్కడికక్కడ ఫెయిల్ అవుతుంది. దీనిపై గ్రామ సభలలో చెప్పిన మాటలన్నీ ఉట్టియే అని రైతులు కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహానికి గురవుతున్నారు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే కళ్యాణ లక్ష్మి కింద వచ్చిన పైసలను కూడా వడ్డీ రుణం కింద కట్ చేసుకోవడం, ఇది ఎంతవరకు న్యాయం? అంటే గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇలా చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చే సంవత్సరన్నర కాలంలో ఇంత అన్యాయం. నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి. ఏంటంటే పెళ్లి చేసుకొని వారికి ఎంతో కొంత చేదోడు వాదోడు ఉండాలని కేసీఆర్ గారు పెట్టిన పథకం కాంగ్రెస్ పార్టీ ఇచ్చి గింత రికవరీ ఏజెన్సీ లేక గింత దారుణం? ఒక నిరుపేద కుటుంబానికి 1,00,000 రూపాయలు 60,000 కట్ చేసుకున్న వడ్డీ కింద
రుణం కింద, దానికి దీనికి సంబంధం లేదు. బ్యాంకుల వడుడుతోనే వడ్డీ కింద కట్ చేసుకున్నాడు అంటే ఇది ఎంతవరకు అంటే రికవరీ ఏజెన్సీగా పనిచేస్తున్న రాష్ట్ర సర్కార్ ఎక్కడికక్కడ పేదల కుటుంబాల నుండి వెళ్ళి ఎలాగోలా అప్పును గుంజాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న రాష్ట్ర సర్కార్ ఇంత దారుణమా అని కేటీఆర్ గారు మండిపడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు వచ్చేనా పేరుపై కేంద్ర ప్రభుత్వ అభ్యంతరం. రాష్ట్రంలో PMYకి అనుబంధంగానే గృహ నిర్మాణ పథకాలు, వ్యక్తుల పేరు లేకుండానే స్కీములు. ఇందిరమ్మ పేరుంటే నిధులు ఇవ్వం. బండి గ్రీన్కో నుంచి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేయాలని సీఎంకు సవాల్. గ్రీన్కో నుంచి డబ్బులు తీసుకోలేరా అని ప్రమాణం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి సూటి సవాల్ విసిరిన బండి సంజయ్ గారు. ఇక్కడ ఏంటంటే PM కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం నుండి 2,60,000 రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్రం ఇచ్చే నిధులను కలిపి ఇండ్ల పేరు మీద ఇస్తుంది. ఆ ఇండ్లకు మరియు ఇందిరమ్మ ఇల్లు అని పెట్టడం ఏంది? మేము కేంద్రం నుండి నిధులు ఇస్తాం, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అని పెట్టేది యోధుల పేర్లు పెట్టాలి, లేకపోతే రాష్ట్రాల పేర్లు పెట్టాలి. కానీ మీరు కనుక ఇందిరమ్మ అని పేరు పెడితే సొమ్మొగల్ది సోకొగల్ది అనేటట్టు ఉంది. మీరు ఇందిరమ్మ పేర్లు పెడితే మేము నయా రూప రాకుండా చేస్తానని బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారికి సూటిగా సవాల్ విసరడం జరిగింది. ఎందుకంటే జాతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఇస్తే ఇక్కడ స్టేట్లో ఉన్న కాంగ్రెస్ ఇందిరమ్మ పేరు పెట్టుకొని వారేదో మొత్తమే ఇచ్చినట్టు చెప్పుకోవడం ఏందని బండి సంజయ్ గారు ఘాటుగా విమర్శించడం జరిగింది. రైతులు చస్తుంటే ఏం చేస్తున్నారు? ప్రభుత్వ యంత్రాంగానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? రైతుల ఆత్మహత్యలపై సర్కారుదే బాధ్యత. 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషన్ చెల్లించాలి. వారంలో 4 ఆత్మహత్య బాధాకరం. అధైర్యపడద్దు, బీఆర్ఎస్ అండగా ఉంటుంది. రైతులకు హరీష్ రావు భరోసా. ఎక్కడికక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మీకు చలనం లేదా? అంటే రైతులు మీకు ఓట్లు వేయలేరు. రైతు ప్రభుత్వం అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ గద్దెకొచ్చి ఇప్పుడు రైతులు చస్తుంటే చూస్తూ ఉన్నారు, మీకు చలనం లేదు. ఎక్కడికక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు వేరే రాష్ట్రాలకు పోతున్నారు, మరియు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు రైతులు ఎక్కడికక్కడ ఆత్మహత్యలు, రోజుకొక మూలన రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే మీకు రైతుల పక్ష ఎందుకు ఇంత కక్ష అని హరీష్ రావు గారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు రైతులు మళ్ళా 2 డేస్లోనే 4 మంది రైతులు చనిపోవడం జరిగింది. దయచేసి రైతుల పక్షాన మిమ్మల్ని సూటిగా డిమాండ్ చేస్తున్నారు, వారికి భరోసా కల్పియండి. కానీ మీరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీ పని మీరు చేసుకుంటున్నారు. రైతులపై ఇంత కక్షపూరితమైన విధానం ఎందుకు? మరియు చనిపోయిన రైతులకు 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. ఇవ్వని ఎడల ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీష్ రావు గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. రోడెక్కిన వేరుశెనగ రైతులు మద్దతు ధర కోసం ఆందోళన. గత వారం క్వింటాన్లకు 6,500, ఇప్పుడు 4,500 మాత్రమే. వారంలోని 2,000 తగ్గడంపై నిలదీత. పరిగిలో జాతీయ రహదారిపై ఆందోళన చెందుతున్న వేరుశెనగ రైతులు. పరిగిలో జాతీయ రహదారిపై వేరుశెనగ పెట్టిన రైతులు ఆందోళన చేయడం జరిగింది. ఎందుకంటే 2 డేస్ బ్యాక్ 6,500 ఉండే క్వింటన్, కానీ 2 రోజులలోనే 2,000 తగ్గడం వల్ల ఆందోళనకు దిగి ధర్నా చేస్తున్న రైతులు పరిగి జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద మొత్తంలో రైతులు జమగూడి ధర్నాకు పాల్పడడం జరిగింది. పోచారంలో హైడ్రా కూల్చివేతలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపల్లో పరిధిలో నాంపల్లి వద్ద దివ్యానగర్ లేఅవుట్లో శనివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టి రోడ్లను మూసేసి 4 కిలోమీటర్ల మేర అక్రమంగా నిర్మించిన భారీ ప్రహర్ని 12 హెవీ బుల్డోజర్తో కూల్చారు. పోచారం హైదరాబాద్లోని పోచారంలో కూడా హైడ్రా మళ్ళీ రావడం జరిగింది. ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుంది. ప్రజలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు. మంత్రి కొప్పుల ఈశ్వర్. ప్రైవేట్లోని ఓబీసీ రిజర్వేషన్లు కేటాయించాలి, దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వాలి. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బెంగళూరులో కేంద్ర మంత్రికి వినతి ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది.